నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. మనం ఉన్నది మన కోసం. నేను వలి. ప్రస్తుతం లైవ్ లో జాయిన్ అయ్యారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అడ్వకేట్ రజనీ గారు. వారితో మాట్లాడదాం. రజనీ గారు నమస్తే. మేడం నమస్తే అండి. వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు గారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. జగన్ గారి కేసులకు సంబంధించి ఆయన బెయిల్ రద్దు చేయాలని. మనకు తెలుసు, గతంలోనే నోటీసులు పంపించారు. సిబిఐ కూడా నోటీసులు పంపించిన విషయం కూడా మనకు తెలిసిందే. జనవరికి వాయిదా పడింది. ఏమొచ్చే అవకాశం కనిపిస్తుంది మేడం? ఇప్పుడు నెల 2 నెలల్లో కోడ్ కూడా వచ్చే అవకాశం ఉంది, ఎలక్షన్ కోడ్. ఈ లోపు ఏమైనా జరిగే అవకాశం ఉందా? కోడ్ తర్వాత అయినా ఎట్లా ఉండబోతుంది పరిస్థితి? ముఖ్యంగా ఎలక్షన్ కోడ్ ఎప్పుడైతే ఆన్ అవుతుందో సాధారణ పౌరుడితో సమానమైన వ్యక్తి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు. అప్పుడు ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అనే దానికంటే ఎప్పుడైతే ఎలక్షన్ కోడ్ ఆన్ అయితే వైసీపీ పార్టీ అభ్యర్థులు కాదండి, వైసీపీ కర్త కర్మ క్రియ అయిన వ్యక్తి కనుమరుగైపోతాడేమో, పారిపోతాడేమో, పక్క రాష్ట్రానికి కూడా పారిపోయే అవకాశం లేకుండా రేవంత్ రెడ్డి గారు కర్ర పట్టుకుని కూర్చున్నారేమో, ఇక దేశం దాటి వెళ్ళిపోయే తరుణం ఆసన్నమైందేమో అనే పరిస్థితి అండి. ఎందుకంటే నువ్వు ఎలక్షన్ లో పార్టిసిపేట్ చేస్తే చేద్దుగలే కానీ 6041 వాయిదాలకి అటెండ్ కాల ముందు ఒకసారి సిబిఐ కోర్టుకు రమ్మా, ఒకసారి మాట్లాడుకుందాం అనేది ఒక ఎత్తు. ఈ ఎలక్షన్స్ తో ఏం సంబంధం లేదండి. సిబిఐకి తన పని తాను చేసుకుని వెళ్ళిపోతుంది. మా సూత్రం ఉంటది కదా, చట్టం తన పని తాను చేసుకుని వెళ్ళిపోతూ ఉంటదండి. అదే రకంగా చట్టం ఆధీనంలో ఉన్నటువంటి సిబిఐ ఎలక్షన్ కూడా ఆనవగానే వివేకానంద రెడ్డి గారి హత్య కేసు ప్రపంచానికి తెలియకముందే గౌరవ జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు అని పొందుపరిచినటువంటి విషయకూల సమాచారాన్ని కూలాంకషంగా తెలుసుకునే నిమిత్తం సతీ సమేతంగా ఎత్తుతారు. ఈ భాష విన్నారు ఎక్కడన్నా? నేను లండన్ లో ఉన్నప్పుడు చంద్రబాబు గారిని ఎత్తారు, నాకేం సంబంధం అన్నారు కదా. మేము ఎలక్షన్ హడావుల్లో ఉంటే సిబిఐ మిమ్మల్ని ఎత్తింది, దానికి మాకేం సంబంధం. 60,004 వాయిదాలకి మీరు అటెండ్ అవ్వాలా, దానికి మాకేం సంబంధం. 43,000 కోట్లు స్కీములు చేశారు, దాంట్లో మాకేం సంబంధం. అతి తొందరలో మేము ఎలక్షన్ కోడ్ ఉంటే ఏంటి, ఉండకపోతే ఏంటి? ఇప్పుడు వివేకానంద రెడ్డి కేసు కావచ్చు, లేదంటే అక్రమస్తుల కేసు కావచ్చు, ఏదైనా సరే సిబిఐ ముందుకు వెళ్ళిపోవాల్సిన అవసరం ఉంటుంది కదా. ఎలక్షన్ కోడ్తో ఏంటి వచ్చిన ఇబ్బంది? సార్ కరెక్ట్ సార్, ఎలక్షన్ కోడ్ తో పని లేకుండా సిబిఐ ఒక అందుకు ముఖ్యంగా వెళ్ళిపోతే ఇప్పుడు జరిగేది ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు తనయుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడంలో అనే పదాలు వాడారండి. ముఖ్యమంత్రిని అరెస్ట్ చేశారు అంటూ కొంత సామాజిక వర్గం నిప్పులు అంటించుకొని రాస్తారోకాలు చేస్తూ రాష్ట్రం అంతా అల్లకల్లోలం చేసేస్తుందండి. ఒక ఎమర్జెన్సీ పీరియడ్ లాంటి విధిస్తుంది. అంటే 100లో 10 మందికి కూడా ఇష్టం ఉండదండి ఇలా అల్లరి చేయడం, కానీ బలవంతంగా వీళ్ళే తగలబెట్టేస్తారు మనుషుల్ని, బస్సుల్ని, కార్లని, వెహికల్ని. ఇటువంటి ధర్నాలు అవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే ఒక ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయడం. సో ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయడం 10 నిమిషాలు పనండి. సిబిఐకి పెద్ద విషయం కాదు. లల్లు ప్రసాద్ యాదవ్ అంటే వాళ్ళని పెద్ద సరస్వతులు అదేంటి మన అరెస్ట్ చేసినట్టున్నారు కదా. ఎస్ వాళ్ళందరినీ అరెస్ట్ చేసిన పరిణామం పెద్ద విషయం ఏం కాదండి. ఇమీడియట్ గా అరెస్ట్ చేస్తారు. జయలలిత గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక లేడీ జంట అనేది కూడా చూడకుండా అరెస్ట్ చేసిన తరుణాలు మనం చూసాం. మరి సిబిఐ ఇక్కడ ఎందుకు ఆలోచిస్తుందంటే ఆలోచిస్తే పరం అది కాదండి. ఇక్కడ మొదలే అతను కుట్రకోణం గల వ్యక్తి. రాబోయే కాలంలో మళ్ళీ రాష్ట్రాన్ని రావణ కష్టం చేయబోతాడేమో అనడానికి ఈరోజు కడపలో సిబిఐ అడుగు పెట్టనీయకుండా, విశ్వభారతి హాస్పిటల్ లోపలికి పోనీయకుండా సిబిఐని చేసిందా? సిబిఐ అక్కడే ఆగిందా? ఎందుకు గలాట చూడండి. ఒక విశ్వభారతి హాస్పిటల్ ఎందుకు ఆగాల్సిన పరిస్థితి వచ్చింది అంటే, ఎందుకు రాష్ట్రంలోకి ఎంటర్ అయినా సరే అక్కడ దగ్గర దాకా వెళ్ళి తమ పని తాము చేసుకోలేని పరిస్థితి ఎందుకు వచ్చింది? అంటే పైనుంచి కూడా ఏమైనా ప్రెజర్ ఉందంటారా? బీజేపీ సపోర్ట్ ఉండబట్టే ఇక్కడ వాళ్ళు ఆడింది ఆట, పాడింది పాటగా తయారైంది అనుకోవాలా? అఫ్ కోర్స్ కొంత సెంట్రల్ సపోర్ట్ లేకుండా ఉండదు అనేది రాష్ట్ర ప్రజల అందరి అనుమానాలండి. నా వర్షన్ అయితే నేను చెప్తున్నాను ఏంటంటే, సిబిఐ విశ్వభారతి హాస్పిటల్ లోపలికి వెళ్తే బయట గస్తీ కాసే వీధి రౌడీలు కడప మొత్తాన్ని అల్లకల్లోలం చేసేస్తారు. అక్కడ ఆయన పట్టుకోవడం పెద్ద విషయం కాదండి, ఎత్తుకెళ్ళడం పెద్ద విషయం కాదు. కానీ ఈ రాష్ట్రంలో జరిగే అల్లరిని ఆపాలంటే అతను ముఖ్యమంత్రి అయి ఉండకూడదు. చెన్నై అంటే యాక్సెప్ట్ చేసింది, తీసుకెళ్లే వరకు కామ్గా ఊరుకుంది. అదే రకంగా ఏదైతే జయలలితమ్మ అందరికీ సహకరించాలా, సిబిఐ దర్యాప్తులో మనం కూడా ఒక పాత్రగా ఉండాలా, మీరు రాష్ట్రాన్ని రావణ కష్టం చేయకండి అని చెప్పింది. మనోడు రాష్ట్రాన్ని రావణ కష్టం చెయ్యండి అని చెప్తాడు. నన్ను అరెస్ట్ కాకముందు నుంచే ఏబిఐ దినపత్రికలకు సంబంధించి మీడియా మిత్రుల మీద దాడులు, అంటే కాన్వాయ్ వెహికల్ ని ఫాలో అప్ చేస్తున్నారు. అదే రకంగా మనం చూస్తే ఇవాళ రోజు కర్ణుడికి కవచకుండలో ఉంటే ఎలా ప్రాణం నుంచి రక్షణ కల్పిస్తాడో అదే రకంగా ముఖ్యమంత్రి అనే ముసుగులో ఉన్నటువంటి గౌరవ జగన్మోహన్ రెడ్డి అతి తొందరలో ఎలక్షన్ కూడా ఆన్ అయితే సాధారణ పౌరులాగా అయిపోతాడు. ఇక పార్టీ పబ్లిసిటీ చేస్తాడా, అభ్యర్థులు నుంచోబెడతాడా,
ఇవన్నీ కాదండి, ఆల్రెడీ పెండింగ్ వాయిదాలు ఉన్నాయి. 10 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రంలో మాత్రమే ఒక కేసు అంటే నడుస్తుంది ఈ అనుకోండి. సంవత్సరం ఏదో ఒక క్లియర్ అయిపోద్ది అంటారా మ్యాటరు? మ్యాటర్ క్లియర్ అయిపోవడమే కాదండి, పోతే పక్క దేశానికన్నా పోతాడు, లేకపోతే హిట్లర్ లాగా ఇంకేదైనా చేసుకుంటాడు, లేకపోతే జీవితాంతం చెరసాల్లోనే ఉంటాడు. ఈ 3 ఆప్షన్స్ ఉన్నాయండి. మరి ఏ ఎందుకంటే ఆప్షన్స్? పక్క దేశానికి పోవడానికి ఏంటి, ఎందుకు పోతారు పక్క దేశానికి? పక్క దేశానికి మొన్నే లండన్కి వెళ్ళి ఒక సపరేట్ దీవి దగ్గరికి వెళ్ళి ఆర్థిక నేరగాళ్లు A1 A2 అక్కడ బ్యాంకు లావాదేవీల్లో పాల్గొన్నారనే సమాచారం బయటకు తీసుకొచ్చారు కదండి. గౌరవ ఆయన ఎవరు పాపం, రఘురామకృష్ణరాజు గారు. ఆయన చూస్తే భలే జాలేసిద్దండి. లంకలో ఉండే విభీషణ్ లాగా నా పార్టీ అధినేత అని చక్కగా పలుకుతారు. సో అటువంటి వ్యక్తులు కూలంకష సమాచారం తీసుకురావడమే కాకుండా నా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, నా పార్టీ కీలక నేతైన జగన్మోహన్ రెడ్డికి మాత్రం న్యాయస్థానాలు ఎలా వెసులుబాటు కల్పిస్తాయి, న్యాయం చట్టం అందరి దృష్టిలో సమానమే కదా, అతని కోర్టుకు పిలిపించండి, అతని బెయిల్ క్యాన్సిల్ చేయండి అని ఆయన ఒక పిటిషన్ వేశాడంటే ఎంత ధైర్యం వచ్చి ఉండాలి రాజుగారికి. రాజుగారు మళ్ళీ వారికి సిద్ధమైనట్టున్నారని నా ఆలోచన అండి. సో ఎనీవే, దేనికైనా నేను సిద్ధంగా ఉన్నానంటూ పిటిషన్లు వేస్తున్నారు. సింహంలాగా ఢిల్లీలో ఉండి గర్జిస్తున్నారు. చూడాలి దాని పర్యవసానం ఇక ఎలక్షన్ కూడా అయితే. ఓకే, ఇప్పుడు ముఖ్యమంత్రి ఆ పదవి ఉంటే అరెస్టులు జరగట్లేదు అంటున్నారు. మళ్ళీ ఒకవేళ ముఖ్యమంత్రి అయ్యారనుకోండి, అప్పుడు మళ్ళీ ఒక 5 సంవత్సరాల పాటు ఆయన కదిపే పరిస్థితి ఉండదా? అట్లాగే అర్థం చేసుకోవాలా? అఫ్ కోర్స్ అండి, ముఖ్యమంత్రి పదవి అనేది ఈసారి తీసేస్తారన్న విషయం, ప్రజల వ్యతిరేకత ఉందన్న విషయం ఆయనకు తెలుసండి. మళ్ళీ పొడిగించే అవకాశం లేదు. ఇంకా మీరు ఇంకొంచెం ముందుకెళ్తే ఈ నెలాఖరి కల్లా ఒకసారి రఘురామకృష్ణరాజు గారి వాయిదా కూడా ఉందండి, బెయిల్ క్యాన్సిల్ చేయమని. అది కూడా పూర్తి విచారణ చేస్తారు. ఆయన మళ్ళీ వాయిదా డేట్కి నేను ఇంకొక బటన్ నొక్కుతున్నాను, ఆ బటన్ నొక్కడం వల్ల నేను కోర్టుకు అటెండ్ కాలేకపోయానంటాడు. ఇక నొక్కినంత వరకు చాలా ఆ బటన్లని అతి తొందరలో జగన్మోహన్ రెడ్డి గారిని కస్టడీలో తీసుకునే అవకాశాలు ముమ్మరంగా ఉన్నాయి. సెంట్రల్ కూడా మీ అందరికీ తెలిసిందే, బీజేపీ కొద్దో గొప్ప సహకరిస్తుందన్న వివాదాస్పద వ్యాఖ్యలు ఎలా అయితే ఉన్నాయో ఆ వ్యాఖ్యలకు విరుద్ధంగా సెంట్రల్ ఈ రోజు తప్పుకొని జనసేన టీడీపీ కూటమితో సహకారంగా ఎప్పుడైతే ఉంటుందో ఇక పాపం కనుమరుగైపోబోతుంది అతి తొందరలో వైసీపీ పార్టీ. సమాధి కానుంది వైసీపీ పార్టీ, చిగురించబోతుంది కాంగ్రెస్ పార్టీ. అదే రక్తం మళ్ళీ షర్మిలం వచ్చింది. మనం సిబిఐ కేసుల్లో ఉండే ముద్దాయికి గండ్రగొడ్డల కేసులో జగన్ గారు అరెస్ట్ అయితే, జగన్ గారు జైల్లో ఉంటే పార్టీ మొత్తం ఎట్లా కనుమరుగవుతుంది రజనీ గారు? అంటే నడిపించడానికి ఉంటారుగా. మీకు ఒక విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే, అశ్విని ఉపాధ్యాయ వేసినటువంటి కేసు పిటిషన్ తాలూకా జడ్జిమెంట్ ఏంటంటే, ఇటువంటి కేసుల్లో ఎక్విటల్ అంటే ఒక ముద్దాయి ఎవరైతే ఒక ముద్దాయి పూర్తిగా అతని కేసులో కీలక ముద్దాయిగా పరిగణించబడతాడో, శిక్ష పడుతుందో ఆ వ్యక్తి ఏ రాజకీయ పార్టీని పెట్టడానికి వీల్లేదు. ఏ ఎమ్మెల్యే తాలూకా అభ్యర్థులని నియామకం చేసే అధికారం కూడా, అర్హత కూడా అతనికి లేదని అనర్హత వేటు వేసి పార్టీని నడిపించడం కానీ, పార్టీలో వ్యవహరించడం కానీ ఎటువంటి పనులు చేయకూడదు అంటూ అతను అరెస్ట్ అయిపోతాడు. సో పార్టీ అనేది ఉండదండి అతి తొందరలో. ఈ విషయం వైసీపీలో అందరికీ తెలిసింది. మీకు నాకు తెలియడానికి ఇంత సమయం పడుతుంది, ఇంకా కూడా రాష్ట్ర ప్రజలు తెలియడానికి ఇంకా కూడా సమయం పట్టే అవకాశం ఉంటుందండి. అంటే ఇప్పుడు ఏమంటారు, అంటే ఎలక్షన్లు జరగకముందే అంటారా? ఎలక్షన్లు జరగకముందే 100% అరెస్ట్ అయ్యే మూమెంట్ అండి. ఇప్పుడు ఎలక్షన్స్ తో పని లేదండి. 6041 వాయిదాలకు అటెండ్ కాలేదు, మా న్యాయస్థానాలను అగౌరవపరుస్తున్నాడు. ప్రధానమంత్రి పోస్ట్ లో ఉన్న పివి నరసింహారావు లాంటి వాళ్ళే న్యాయస్థానానికి అటెండ్ అయ్యారు. ఇందిరాగాంధీ లాంటి వాళ్ళే, ఇందిరాగాంధీ వర్సెస్ రాజనారాయణ గారి కేసులో అలహాబాద్ హైకోర్టు ఇచ్చినటువంటి అద్భుతమైన జడ్జిమెంట్ మేరకి ఆవిడ సీఎం కాదు పిఎం స్థాయిలో ఉన్న ఎలక్షన్ క్యాన్సిల్ చేసే పరిస్థితులు నెలకొన్న తరుణాలండి. 1975 ఎమర్జెన్సీ తరుణం. సో అంతకంటే పెద్ద గొప్పోడేం కాదు. కాబట్టి ఏదైతే కరుణానిధి గారిని ఎలా ఎత్తారో, జయలలిత గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎలా అరెస్ట్ అయ్యారో, ఏనో పెద్ద తోపేం కాదు. కాబట్టి ఎలక్షన్ మూమెంట్ ముందుకు వస్తున్న టైంలో పార్టీ కనుమరుగైపోవడానికి పార్టీ అధినేత అరెస్ట్ అయ్యే తరుణం అండి. అఫ్ కోర్స్ దేనికైనా సిద్ధంగా ఉండేటటువంటి సిబిఐకి పట్టపగ్గాలు తెంచేసినటువంటి సెంట్రల్ బీజేపీ, ఇంకా పగ్గాలు తెంచుకున్నటువంటి గుర్రం విసురుగా యుద్ధానికి సిద్ధమైతే ఇక జగన్మోహన్ రెడ్డి గారు, A1 A2 వివేకానంద రెడ్డి గారు రానున్న కాలంలో ప్రతి ఒక్కరూ అరెస్ట్ అవుతున్న తరుణాలు మనం అతి తొందరలో చూడబోతాం. చూద్దాం రజనీ గారు, మీరు చెప్తున్నట్టు అతి త్వరలోనే జగన్ గారి అరెస్ట్ జరగబోతుందని చెప్తున్నారు, వైసీపీ సమాధి అవుతుందని చెప్తున్నారు. సో చూద్దాం ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ వెరీ మచ్ రజనీ గారు. నమస్తే.